ఆమెని అడిగితే తన రోల్ లిమిటెడ్ అన్నారు. జస్ట్ కోఆర్డినేట్ చేయడమే తన పని అని చెప్పుకొచ్చారు. ఆయన్ని అడిగితే ఏమో చాలా రోజులైంది, కొన్ని గుర్తులేవని అన్నారు. దేనికి సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఇది రెండో రోజు కాళేశ్వరంపై జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్. స్మితా సబర్వాల్ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ని ప్రశ్నించిన కమిషన్ వాళ్ళు చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ జరుగుతోంది. ఈ దఫా రెండో రోజు విచారణలో భాగంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణ అనుమతులపై ప్రశ్నలు అడిగింది. బ్యారేజ్ల అనుమతులకు సంబంధించి సోమేష్ కుమార్ ను చైర్మన్ ప్రశ్నలు అడిగారు. అయితే తాను బాధ్యతలు స్వీకరించక ముందే బ్యారేజ్ల నిర్మాణం పూర్తయిందని సోమేష్ కుమార్ బదులిచ్చారు. వాటి అనుమతులు, కేబినెట్ తీర్మానాల గురించి తనకు తెలియదన్నారు. ఇతర శాఖల గురించి ఆయన ప్రస్తావించగా కేవలం బ్యారేజ్ల గురించి మాత్రమే చెప్పాలని కమిషన్ సూచించింది. నిబంధనలకు వ్యతిరేకంగా 3 బ్యారేజ్ల నిర్మాణాలు జరిగినట్టు ఏమైనా నోట్సు గుర్తించారా అని కమిషన్ అడిగితే సోమేష్ కుమార్ సూటిగా సమాధానమివ్వలేదు. దాంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ అడిగిన చాలా ప్రశ్నలకు గుర్తులేదు, చాలా ఏళ్లైందని సోమేష్ కుమార్ ఆన్సర్ ఇచ్చారు. అంతకుముందు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ను కమిషన్ విచారించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లలో నిర్మాణం అనుమతులపై స్మితాను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కేబినెట్ అనుమతి లేకుండానే జీవోలు వచ్చాయా అని ఆమెను ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానమిచ్చారు. ఆనాడు సీఎంఓలో పనిచేసినప్పటికీ తన పాత్ర లిమిటెడ్ అని చెప్పుకొచ్చారు. ఆనాడు నిర్మాణ సమయంలో తప్పిదాలు జరిగితే అందుకు సంబంధించిన సమాచారాన్ని సీఎంకు ఇవ్వడమే తన పనని స్మితా చెప్పారు. ఎక్కడైతే ప్రాజెక్టులు, బ్యారేజ్ల నిర్మాణం జరిగిందో ఆయా జిల్లాలకు కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకోవడం, సమాచారం సేకరించడం, సీఎంఓ నుంచి సమాచారాన్ని కలెక్టర్లకు చేరవేయడం మాత్రమే తన విధి అని తెలిపారు. 2 రోజుల పాటు కమిషన్ కీలక అధికారులను, మాజీలను విచారించింది. శుక్రవారం మరికొంతమంది అధికారులను విచారించనున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులకు కమిషన్ నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్టు తెలుస్తోంది.